ఒక కప్పు ఉగాది పచ్చడి అరువడిగి తెచ్చుకున్నాను. వచ్చే ఏడాది ఇచ్చేస్తానని పక్కింటి వారిని. ఏ ఉగాది పచ్చడిగా చేసుకోవచ్చు కదా అంటారా? లాస్ట్ ఇయరు ఉగాది పచ్చడిలోని వేప పువ్వు తలిగిందండి మా పెద్దేవిడికి. వేప పువ్వు తిని చేదుగా ఉంది అన్నారు. అయితే ఇయర్ ఎండింగ్ అంతా మీకు చేదుగానే ఉంటుందండి అంటే, ఏం చేస్తాం నిన్నే భరిస్తున్నాను ఈ మాత్రం చేదు భరించలేనా అని అడిగాడండి. అక్కడ మనోభావాలు దెబ్బతిన్నాయి. అందుకనే ఇయరు సింపుల్‌గా పాయసం, పులిహోర చేసి ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత యలమంచిలి నూకాల తల్లి గుడికైతే దండం పెట్టుకోవడానికి బయలుదేరామండి. ఇది మేము ఫస్ట్ టైం వెళ్ళడమండి. ప్రతి సంవత్సరం మాకవరపాలెంలోని నూకాల తల్లి గుడికి వెళ్ళేవారమండి. ఈసారి ఇక్కడ గుడికి వెళ్తున్నాము. ఏదేమైనా ఉగాది అనగానే మనకొక ప్రత్యేకమైన ఆరంభమే కదండీ! షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిలాగానే మన జీవితంలో ఎదురయ్యే కోపతాపాలు, కష్టాలు, కన్నీళ్ళు, సమస్యలు, సంక్షోభాలు అన్నిటినీ కూడా ఎదిరించి అందరం కలిసి ఎదుర్కొని గెలుపు పొందే విధంగా పోరాటం చేయాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శ్రీ పరాభనామ సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.